ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దావోస్ టూర్లో ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ అంతర్జాతీయ సదస్సు భారత్కు డెడికేట్ చేశారని, 20 ఏళ్ల తర్వాత ప్రధాని పాల్గొన్నారని బాబు తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్ శక్తిని గుర్తిస్తోందని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలను రప్పించే క్రమంలో విజయవంతమయ్యామని బాబు చెప్పారు. జ్యూరిచ్, హిటాచీ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నామన్నారు. అందుకే ఇప్పటికి నేనైతే 14 సార్లు అపోజిషన్ ఉండ తప్ప ఇక్కడ ఎవ్రీ ఇయర్ పోయాను. ఇప్పుడు రూలింగ్కి వచ్చిన 4వ ఇది. ఐఎమ్ రెగ్యులర్ విజిటర్ ఆఫ్ దిస్ దావోస్ ఎకనామిక్ ఫోరం. ఇంకొక పక్కన మన దేశం నుంచి మీరు ఒకసారి చూస్తే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి దావోస్కి రావడం. ప్రపంచం మొత్తం మన యొక్క శక్తి ఒకటి, భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెండ్స్ ఉన్నాయి. 2 టెక్నాలజీలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. 3వది ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే దేశం ఇది. 4 బిగ్గెస్ట్ మార్కెట్ ఉండే ఒక డెమోక్రసీ ఇది. చాలా దేశాలకు నా లెక్క ప్రకారం ఏ దేశానికి లేనటువంటి అవకాశాలు మన దేశానికి ఉన్నాయని ప్రపంచం మొత్తం గుర్తించే పరిస్థితికి వచ్చారు. అందుకే మనకి గుర్తింపు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మేధావులు కూడా భారతదేశానికి గుర్తింపు ఇచ్చే పరిస్థితి వచ్చారు. అయితే నేను పోయినటువంటి ముఖ్యమైన ఉద్దేశం మీరు చూస్తే, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, టూరిజం డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. ఈ 2 కూడా డెవలప్ చేసుకుంటూ వ్యవసాయాన్ని ఇంకా స్టెబిలైజ్ చేయాలి. ఇందులో ఒక 2 ఎంఓయూలు చేశాం. ఒకటి జ్యూరిక్ ఏదైతే ఉందో వాళ్ళతో సిస్టర్ సిటీ ఎంఓయూ చేశాం. టెక్నాలజీ స్విట్జర్లాండ్ వెరీ స్ట్రాంగ్, అందుకనే వాళ్ళతో ఒక ఎంఓయూ చేశాం. హిటాచీతో ఇంకొక ఎంఓయూ చేశాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయనటువంటి రియల్ టైం గవర్నెన్స్ మన సొంతం. రియల్ టైం గవర్నెన్స్లో అన్ని డిపార్ట్మెంట్లు అప్డేట్ చేసేస్తున్నాం. మార్చి లోపల పేపర్లెస్ ఆఫీస్కి వెళ్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ అప్డేట్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ సెన్సార్స్ డివైసెస్ అనుసంధానం చేస్తున్నాం. ఐఓటీ డివైస్ అన్ని తీసుకొచ్చాం. సర్వేలెన్స్ కెమెరాస్, డ్రోన్స్, మీకు పోతే వర్చువల్ క్లాస్ రూమ్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటివి ఏ ఉన్నాయి అన్నీ కూడా తీసుకొచ్చాం. హైబ్రిడ్ క్లౌడ్, ఇవన్నీ తీసుకొచ్చాం.